ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఈరోజు నేను వాల్ పేపర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కొత్తగా తీసుకున్న ఫ్లాట్కి కానీ రెనోవేషన్ చేసుకున్న హౌస్కి కానీ ఈ వాల్ పేపర్స్ అనేవి వేయించుకోవచ్చండి. ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్. మేము ఫ్లోర్ నుండి 39 ఇంచెస్ హైట్లో లార్డ్ బుద్ధా వచ్చేలాగా కస్టమైజ్ చేయించుకున్నాము. మీరు వాల్ పేపర్స్ చేయించుకునే ఉద్దేశం ఉంటే ట్యూబ్లైట్ హోల్డర్స్ ఆర్ స్విచెస్ని బేస్ చేసుకొని కస్టమైజ్ చేయించుకోండి. ఇక్కడ మాకు స్విచ్ బోర్డ్ వచ్చింది. స్విచ్ బోర్డ్ చుట్టూ వాల్ పేపర్ని కట్ చేసి డిజైన్ చేశారు. మాది పీవీసీ వాల్ పేపర్ అండి. ఇది వాటర్ ప్రూఫ్. ఇది మన వాల్ యొక్క మెజర్మెంట్ని తీసుకొని కస్టమైజ్ చేస్తారు. ఈ వాల్ పేపర్ యొక్క లైఫ్ మనం వాడిన క్వాలిటీని బట్టి ఉంటుందండి. తక్కువ క్వాలిటీ వాడితే 4 ఇయర్సే వర్క్ అవుతుంది. అదే ఎక్కువ క్వాలిటీ వాడితే 6 to 8 ఇయర్స్ అనేది వర్క్ అవుతుంది. ఇది 1 డేలో ఇన్స్టాలేషన్ చేస్తారు. మేము 2 పేపర్స్ని కస్టమైజ్ చేయించామండి, లార్డ్ బుద్ధా అండ్ పికాక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మా వాల్ లెంత్ అండ్ హైట్ అండ్ ఇమేజ్ హైట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము వాల్ నుండి 39 ఇంచెస్ హైట్లో ఎందుకు పెట్టించామంటే మాకు సోఫా ప్లాన్ ఉందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్ ఉంటాయండి. హెచ్డి, పీవీసీ, 3D ప్లెయిన్ వాల్ పేపర్స్ ఉంటాయి. నేను కొన్ని పీవీసీ వాల్ పేపర్స్ని చూపిస్తున్నాను చూడండి. ఈ వాల్ పేపర్స్ ఫ్లాట్ లోపలే వేయించుకోవాలండి, బయట వైపు వేయించుకోకూడదు. ఈ వాల్ పేపర్స్ అనేవి చినిగిపోవడం కానీ ఊడిపోవడం కానీ ఫేడ్ అవ్వటం మాత్రం ఏమీ జరగదండి. చినగాలంటే గోడల్లో తేమ ఉంటే మాత్రమే చినిగిపోతాయి, లేకపోతే వీటి లైఫ్ అయితే బాగానే ఉంటుంది. తేమ కనుక లేకుండా ఉంటే 8 ఇయర్స్ వర్క్ అవుతుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వాల్ పేపర్స్ అనేవి ప్లెయిన్ వాల్ పేపర్స్ అండి. ఈ వాల్ పేపర్ మొత్తం మనం అబ్జర్వ్ చేసినట్టయితే సింపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. లైన్స్, ఫ్లవర్స్, కలర్స్ అండ్ రాయల్ అలా వస్తాయండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది రోల్ లాగా వస్తుందండి. మొత్తం కూడా ఒకటే ప్యాటర్న్ వస్తుంది. ఈ రోల్ తీసుకొచ్చి మనకి వాళ్ళు స్టిక్ చేసేస్తారు. బట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా ఒకటే ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను 5D వాల్ పేపర్స్ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా ఎంబోజింగ్గా వస్తాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లెయిన్ వాల్ పేపర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ 5D వాల్ పేపర్స్ ఎలా ఉన్నాయి, మీకు డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీటి కాస్ట్ విషయానికి వస్తే ఈ 5D వాల్ పేపర్స్ అనేది కాస్ట్ కూడా కొంచెం హైగానే ఉంటుందండి ప్లెయిన్ వాల్ పేపర్స్తో కనుక పోల్చుకుంటే. ఇక ప్రైస్ విషయానికి వస్తే నాన్ కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ అనేది 60 రూపీస్ పడుతుంది పర్ స్క్వేర్ ఫీట్ వచ్చి. అదే కస్టమైజ్డ్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 110 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి స్క్వేర్ ఫీట్. మేము మా ఇంటికి వేయించిన వాల్ పేపర్ అయితే 10,000 రూపీస్ పడిందండి, లార్డ్ బుద్ధాది. మీకు వాల్ పేపర్స్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.